అవమ్మ ఈ సినిమా చేసినాక ఎవరైనా వేరే డైరెక్టర్లు లాయమ్మ ఇగో మా దగ్గరికి కథ ఉన్నది చేద్దాము జర మరి నువ్వు డేట్లు గిట్లు ఇవ్వాలి అని ఇట్లా అడిగినరా? ఇంకా ఇప్పుడే కదా బయటికి వచ్చింది, చేస్తున్నాను ఇలాగ ఇందులో ఏమున్నాను అని చెప్పింది. ఇప్పుడైతే ఏం రాలేదు, కానీ ఇప్పుడు నెక్స్ట్ శివాజీ గారితో చేస్తున్నాను ఒక సినిమా. మిస్ అమ్మ శివాజీ సారే అది ఆల్మోస్ట్ అయిపోతుంది. అది కూడా ఈ ఏడాదిలోనే ఎప్పుడో వస్తుంది. కానీ మీ ఇద్దరు జోడు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఆ సినిమాలో ఇద్దరు ఇంత ముద్దుగా చిన్న పెళ్లి కొడుకు చిన్న పెళ్లి పిల్ల అన్నట్టుగా చిన్న జోడి. అవును కదా, ఇద్దరు లేతగా ఉంటారు ముద్దుగా. అవునమ్మ లేతగా ఉంటారంటే యాదకి వచ్చింది. నువ్వు అప్పుడు సినిమాలు చేసినప్పుడు హీరోయిన్గా చేసినప్పుడు అట్లనే నువ్వు, ఇప్పుడు అక్క చేసినప్పుడు అట్లనే నువ్వు. ఏం మారలేదు, ఏం తింటారు, ఏం తాగుతారా అమెరికాలో? అలా ఏం లేదు. అంటే నాకు అమెరికా నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు ఏదో చాలా ఎక్కడో వింత ప్రపంచం అనుకో. మేము కూడా అక్కడ అందరిలాగానే ఉంటాము, కాకపోతే ఇంకా ఎక్కువ కష్టపడతాము అక్కడ. ఇక్కడే ఇంకా ఎక్కువ అందరూ హెల్ప్ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు హెల్ప్ పని చేసే వాళ్ళు ఇలాగా తీసుకోవచ్చు. అక్కడ ఏమి ఉండదు, మేమే అన్నీ చేసుకోవాలి. సో అదేమి యాక్చువల్లీ అంత ఎగ్జైటింగ్గా ఏమి ఉండదు. కానీ ఏంటంటే అక్కడ ఏమి ఉంటుందంటే ఒక ఇంటికి దూరంగా ఉంటాయి, కొంచెం అంతే. ఎవరు ఒకసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇంట్లో ఏం చేస్తున్నారు ఎవరికి పట్టదు కూడా. ఎవరు ఇక్కడ అవుతే ఏం చేస్తారు, పక్కింట్లో అయితే మన ఇంట్లో మొత్తం మనం అందరం బాకిట్లోనే ఉంటాం. అవును, అండ్ మా ఇంట్లో నాకేం జరుగుతుందని నాకు తెలిసే ముందరే పక్కింట్లో తెలిసిపోతుంది. అవును, వాళ్ళ ఆయన బయటకి జోరుగా గట్టిగా కాలు దంచుకుంటూ వస్తున్నాడా అంటే ఉన్నది. అవును, అవి మళ్ళీ అక్కడికి అన్ని వెళ్ళిపోతాయి. నడుస్తుంది కథ. అవును, అలాంటివన్నీ ఉండవు. సో అలాంటివి ఒకటి కొంచెం బాగుంటాయి అంతే. అమెరికా ముచ్చట్లు 4 మాట్లాడే ముందు నేను సినిమా ముచ్చట్లు 2 మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా తమ్ముడని పేరు పెట్టిండ్రు. సినిమా అంతే చీకట్లు నడిచింది. అసలు ఆ ఊరేంది, ఆ ఊరుకు ఒకటే దారి, పోనికే రానికే ఒకటే దారి అని అంటే 2వ దారి వేసుకోలేదా వాళ్ళు? లేదు, ఒకటే దారి. ఎందుకంటే అది చిన్న ఊరు కాబట్టి ఒకటే దారి ఉంది దాంట్లో. ఏమైంది మీ ఆ ఊరు పంచాదేంది? ఈ ముక్కెర పెట్టుకున్న పిల్ల సుట్ట తాగుతున్నది కదా, అమ్మాయి ఆ ఊరికి చెందిన అమ్మాయి అని. ఈమెనేమో రేడియోలో మాట్లాడుతున్నది. అమ్మాయి కూడా ఆ ఊర్లో అమ్మాయి కానీ అంటది కదా, అందరూ దయచేసి ఊరిని వదిలి పారిపోండి అంటుంటది. అవునవును, అది మాకు అందరికి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది అమ్మాయి. అమ్మని ఆ ఊర్లో ఏమున్నది అన్నట్టు, ఇదేమన్నా ఇట్లా ఫ్యాంటసీ సినిమాలు అంటారు కదమ్మా, అంటే జర అద్భుత శక్తులు అతీత శక్తులు అట్లాంటిది మన సినిమానా, లేకపోతే దొంగలు ఊర్లు వాంచుకున్న కథ, ఇది ఊరిని దోసుకుందామన్న కథనా? లేదు, అలాంటి అంటే ఇలా భూతాలు ఏమీ లేవు. ఇది థ్రిల్లర్ అలాంటివి కావు. ఏంటంటే మామూలుగా ఒక కథ, ఆ ఊరు ఇన్వాల్వ్ అవుతుంది లోపల. మధ్యలో ఏమవుతుంది కథ లోపలికి వెళ్ళినప్పుడు, ఆ ఊరికి వెళ్తాం కదా, ఒకటే దారి ఏమవుతుంది అక్కడ అనేది. అంటే ఈసారి కథ చెప్పినప్పుడు ఎంతసేపు చెప్పిండమ్మా నీకు డైరెక్టర్ సార్? చెప్పారు అంటే మామూలుగా నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అయితే ఒక 5 నిమిషాల్లో చెప్పేశారు, ఇది ఇలా ఉంటుంది ఇది అని. తర్వాత చెప్పారు అన్ని పాత్రల గురించి, ఏమేమి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, అవి ఏం చేస్తాయి, ఎలా రిలేటెడ్ ఉన్నాయని చెప్పారు. ఒక వర్డ్ టు వర్డ్ నరేషన్ అయితే ఇవ్వలేదు, కానీ మొత్తం అని చెప్పారు ఆయన. అంటే ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అలా చెప్పుకుంటారు. ఎందుకమ్మా మోషుడు ముఖం పెట్టుకొని ఉన్నావు పాత్రలా? ఆ పిల్లగాడు వచ్చినప్పుడు ఇట్లా ఈ అక్క తమ్ముడు ఎప్పటికీ ఈ తమ్ముడు అని ఎప్పటికీ విలువదేమో అన్నారు. ఆకిర్ల బుడ్డరీలు ఇడిచినప్పుడు చూసిన పెట్టుకున్నావు ముఖం. అవును, ఎందుకంటే నవ్వనే లేదు. నువ్వు నవ్వితే ఎంత మంచిగా ఉంటావు. అవును, ప్రతి సినిమాలు నవ్వడం అలవాటు అయిపోయి ఈసారి నాకు నవ్వాలనిపించలేదు. అవును, మిస్ అమ్మలో చూసావు కదా, నేను ఎంత కోప్పడేశాను, అందరినీ అరిచేశాను, అందరికీ నచ్చింది కదా. సో కొంచెం ఇప్పుడు పెద్దయ్యాక మరి అలా ఉంటే బాగుండదు, కొంచెం పెద్దరికం అనమాట. పెద్దరికం